హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రాజీవ్ యువ వికాసం గురించి అయితే చెప్పబోతున్నాను. చాలామంది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంకొంతమందికి ఏంటంటే ఆల్రెడీ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపిస్తుంది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల, పేరుని రేషన్ కార్డు నుంచి డిలీట్ చేసుకోవడం వల్ల ఈ అప్లికేషన్స్ అయితే అవడం లేదు. ఇంకా ఇది మొబైల్లో మనం సింపుల్గా ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే వివరాలు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం నచ్చకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల మందికి అయితే ఈ రాజీవ్ యువ వికాసం కింద 3 లక్షల సబ్సిడీ ద్వారా లోన్ అందించి వాళ్ళకు ఏ వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉంటే దానికైతే వీళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది నియోజకవర్గానికి 4,000 మంది చొప్పున ఈ లోన్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్లో ఏముంది, అలాగే పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ గైడ్లైన్స్లో ఏముందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, చూడండి. నుంచి ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్ మార్చ్ 25 రోజు అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఇన్కమ్ ఎంత ఉండాలి, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే లోన్కి సంబంధించి 50,000 లోన్ తీసుకుంటే మీకు 100% అయితే సబ్సిడీ అయితే వస్తుంది. ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు. అలాగే 50,000 నుంచి మీరు 1 లక్ష తీసుకున్నట్టయితే 90% అయితే సబ్సిడీ ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ 10% అయితే లోన్ వస్తుంది. అలాగే 1 లక్ష నుంచి 2 లక్ష తీసుకుంటే 80% సబ్సిడీ, 20% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. అలాగే 2 లక్ష నుంచి మీరు 4 లక్ష తీసుకుంటే 70% ఏమో మీకు సబ్సిడీ, 30% ఏమో బ్యాంక్ లోన్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, కొన్ని సొసైటీల ద్వారా తీసుకున్న వాళ్ళకి 90% అయితే సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైనర్ ఇరిగేషన్ అయితే ఉంది. ఇరిగేషన్ అంటే దీనికి వాటర్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించిన దానికోసం ఇది. ఇక్కడ 100% అయితే సబ్సిడీ అయితే ఇస్తారు. ఇంకా దీనికి సంబంధించి ఇన్కమ్ లిమిట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామాల్లో అయితే 1,50,000 అయితే ఉండాలి పర్ యానం ఒక ఆర్థిక సంవత్సరంలో. అలాగే అర్బన్ ఏరియాలో అయితే 2 lakhs పర్ యానం ఒక సంవత్సరంలో 2 lakhs అయితే ఉండాలి, ఏవైతే పట్టణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది 21 నుంచి 55 years అయితే ఉండాలి. ఇది నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్కి మాత్రమే. ఇక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ స్కీమ్స్కి చూసుకున్నట్టయితే 21 నుంచి 60 years అయితే ఈ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ రిక్వైర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ ఇన్కము, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, పట్టా పాస్బుక్, అలాగే సదరం సర్టిఫికేట్. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ కోసం సదరం సర్టిఫికేట్, అలాగే ఫోటోగ్రాఫ్. ఇంకా దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు అయితే ఉంది. అలాగే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు అని వీళ్ళకైతే ఎక్కువనైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అని ఉంది కదా, మీరు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు మండల ఆఫీస్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ సబ్మిట్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మండల్ లెవెల్లో ఒక కమిటీ అయితే ఉంటుంది. ఆ కమిటీలో ఎంపీడీఓ, అలాగే మున్సిపల్ కమిషనర్, అలాగే జోనల్ కమిషనర్స్ అయితే ఉంటారు. ఇంకా స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ ది మండల్ నామినేటెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మేనేజర్స్ ఆఫ్ ది ఆల్ బ్యాంక్స్, బ్యాంక్ సంబంధించిన మేనేజర్స్, అలాగే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పాల్గొంటారు. అలాగే ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాల్గొంటారు. అలాగే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇందులో పాల్గొంటారు. ఈ విధంగానైతే అక్కడ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ దానికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఇంకా చాలానే అయితే ఇచ్చారు. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మీకు April 5th వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు మండల్ లెవెల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్బన్ అయితే మున్సిపల్ కమిషన్ అయితే అని ఇచ్చారు ఇక్కడ. అలాగే 6th April నుంచి 20 May వరకు అయితే మీరు మండల్ లెవెల్లోనైతే ఐడెంటిఫికేషన్ అయితే జరుగుతుంది, లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లోనైతే శాంక్షన్ అయితే చేస్తారు. 21st May, 31st May వరకు అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో శాంక్షన్ చేసి, అలాగే ఇష్యూ అనేది June 2 అలాగే June 9 వరకు అయితే ఈ ప్రొసీడింగ్లు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అప్లికేషన్ చేసుకోవడానికి కొంతమందికి అయితే ఆల్రెడీ బెనిఫిషరీ ఎగ్జిట్ అని వస్తుంది కదా. ఈ బెనిఫిషరీ ఎగ్జిట్ అంటే మీరు ఆల్రెడీ ఈ కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఇంతకుముందు కావచ్చు, లేకపోతే గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. కానీ మీకు లోన్ అయితే రాకపోవచ్చు, వచ్చి ఉండొచ్చు.
మీకు ఒకవేళ లోన్ వస్తే మీకు 5 సంవత్సరాల్లోకి అయితే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఒకవేళ లోన్ రాకపోతే మీకు అందులో రిజిస్ట్రేషన్ అని వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఎందుకు వస్తుందంటే మీ డేటా అనేది ఆల్రెడీ అందులో ఉంది, కానీ దాన్ని గవర్నమెంట్ ఇంతటి వరకు అయితే రిమూవ్ అయితే చేయలేదు. దాన్ని రిమూవ్ చేస్తేనే మీరు కొత్తగా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ చాలామంది ఎంపీడీఓకి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి మార్గదర్శకాలు అయితే రాలేదు, అవి వస్తేనే మేము ఏదైనా చేయడానికి ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ అందులో నుంచి మీ డేటాను అయితే రిమూవ్ చేయాలి. ఫస్ట్ రిమూవ్ చేస్తేనే మీరు ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మీరు మొబైల్లో తెలంగాణ కార్పొరేషన్ లోన్స్ అని సెర్చ్ చేయండి. సింపుల్గా మీరు మొబైల్లోనే వేసుకోవచ్చు. ఇది ఇలా సెర్చ్ చేసిన వెంటనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది, రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అన్ని కార్పొరేషన్ లోన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇలా ఎంబీసీ అని, ఇంకా మైనారిటీ అని, ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత ఇక్కడ మీరు ఏ కార్పొరేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కార్పొరేషన్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ బీసీ అనే కార్పొరేషన్కి అయితే అప్లై చేసి అయితే చూపిస్తాను మీకు లైవ్లోనే. అయితే ఇక్కడ నేను బీసీ కార్పొరేషన్ లోన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫస్ట్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ నేమ్ ఉందో ఆ విధంగా నేమ్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను నేమ్ని అయితే ఎంట్రీ చేస్తున్నాను యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారము. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంట్రీ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అక్కడ వచ్చాయి కదా, ఈ విధంగా మీరు ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి లబ్ధిదారుని రకము. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే బ్యాంక్ లింకెడ్ స్కీమ్ అని ఉంది కదా, బ్యాంక్ లింకెడ్ స్కీమ్ అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ దేనికి కావాలి, మీకు లోన్ దేనికి ఏ సెక్టార్లో మీరు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, ట్రాన్స్పోర్టా లేకపోతే మైనర్ ఇరిగేషన్, అగ్రికల్చర్ బేస్డ్ యూనిట్సా, ఎనిమల్ హస్బెండరీ, ఈ విధంగా చాలా ఉంటాయి. ఇక్కడ నేను ఎనిమల్ హస్బెండరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మీకు అడగడం జరుగుతుంది. దాంట్లో మీకు మళ్ళీ సబ్ అయితే అడగడం జరుగుతుంది. గోట్ ఫార్మింగా లేకపోతే ఇంకా బఫెలోసా లేకపోతే పౌల్ట్రీ ఫార్మా, అలాగే షీపా, ఇవి ఇలా రకరకంగా అడుగుతుంది. ఇక్కడ నేను షీప్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది చూసారా, లోన్ అమౌంట్ అయితే చూపిస్తుంది. మీకు మినిమం అమౌంట్ 2 lakhs, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి మీకు 4 lakhs వరకు చూపిస్తుంది. ఇక్కడ నేను గో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో మీ డిస్టిక్ అయితే అడుగుతుంది. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మండల్ అయితే అడుగుతుంది. మీ మండల్ ఏదైతే ఉంటుందో మీ మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండల్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ ఏదైతే ఆ మండల్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ విలేజ్ అడుగుతుంది. మీ పంచాయతీ ఏదైతే ఉంటుందో మీ పంచాయతీని కూడా సెలెక్ట్ చేసుకోండి. 2 times అయితే పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. 2 times అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి రండి. మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెక్టార్ డీటెయిల్స్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా సెక్టార్ డీటెయిల్స్ అని, ఈ విధంగా మీకు ఇండివిజువల్ అలాగే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని, ఎనిమల్ హస్బెండరీ అని మీరు సెలెక్ట్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా కింద ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత మీరు ఇందులో మళ్ళీ కొన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లోన్ అయితే అడుగుతుంది. మీకు ఎంత లోన్ అయితే కావాలో యూనిట్ కాస్ట్. ఇక్కడ నేను 2,50,000 అయితే ఎంట్రీ చేస్తున్నాను. 2,50,000 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్సిడీ అమౌంట్ అయితే మీకు అక్కడ క్లియర్ అని అయితే అదే ఫెచ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరమే లేదు. అదే మీకు డిఫాల్ట్గానైతే సెలెక్ట్ అయ్యి చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా డిఫాల్ట్గా వచ్చింది కదా, డిఫాల్ట్గా వచ్చేసాయి అవే. అలాగే బ్యాంక్ లోన్ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో అన్ని బ్యాంక్స్ అయితే లేవు, కొన్ని బ్యాంక్స్ ఇచ్చారు. మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా నేను తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అయితే అడగడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఐఎఫ్సి కోడ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అయితే అడగడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపించడం జరుగుతుంది, మీ నేమ్తో సహా. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో మీ ఫాదర్ నేమ్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డిసెబిలిటీ ఉందా లేకపోతే లేదా అని ఇక్కడ మీకు అయితే అడగడం జరుగుతుంది. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నో అయితే క్లిక్ చేయండి. లేదు కాబట్టి నో. అలాగే మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రూరలా లేకపోతే అర్బన్ అయితే అడుగుతుంది. అలాగే మీ క్యాస్ట్ అయితే అడుగుతుంది. బీసీ, బిఆ, బీసీఏనా, బీసీడీ అని. ఇక్కడ మీరు క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఈ క్యాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీ డీటెయిల్స్ అయితే డిఫాల్ట్గానే అయితే వస్తాయి. మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా డిఫాల్ట్గా వస్తాయి. తర్వాత ఇన్కమ్ కూడా అడుగుతుంది. ఇన్కమ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దానికి ముందు మీ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఫ్రెష్ అయితే ఉండాలి. ఫ్రెష్ది మీరు ఇక్కడ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేయగానే మీకు డీటెయిల్స్ అయితే వచ్చాయి అక్కడ. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి క్లియర్గా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ ఏజ్ అలాగే మీ నేమ్ అయితే క్లియర్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇలా కిందకి వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ని క్లియర్గా ఎంట్రీ చేయండి. ప్రస్తుతం యూజ్ చేసే మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయండి. లేకపోతే ఒకవేళ మీ కాంటాక్ట్ అయితే మీకైతే ఇబ్బంది అయితే అవ్వడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వృత్తి అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు వృత్తిని అయితే సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్ లేబరా, లేకపోతే స్మాల్ ఫార్మరా, లేకపోతే నాన్ అగ్రికల్చర్ లేబరా, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మీరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు అందులో మళ్ళీ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. మీరు అందులో గ్రూప్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హెచ్ఐవి విక్టిమ్స్ సంబంధించిన వాళ్ళ, లేకపోతే చెప్పులు కుట్టుకునే వాళ్ళ, ఇంకా అందులో చాలానే అయితే ఉన్నాయి. సఫాయా, లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరైతే ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అదర్స్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కిందికి అయితే రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అయితే డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. మీరు ఎంట్రీ చేయకుండా పర్లేదు. అలాగే మీ హౌస్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే నేను ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిక్లరేషన్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండింటిని అయితే మీరు రైట్ టిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదని. మీకు సబ్మిట్ చేసే ముందు మీకు ప్రివ్యూ అయితే అడుగుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా లేకపోతే మీరు మళ్ళీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే మీకు అసలు ఆప్షనే ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రివ్యూని అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయండి. ఇక్కడ నేను సబ్మిట్ అయితే చేస్తాను. సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా అయితే బెనిఫిషరీ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆ బెనిఫిషరీ ఐడిని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ను కూడా తీసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తే మీరు లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ప్రింట్ అయితే ఆప్షన్ చూపిస్తుంది. కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవడం మర్చిపోతే మీరు ప్రింట్ కూడా మళ్ళీ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఈ విధంగా మెయిన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఫస్ట్ అయితే OBMMS అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ కార్పొరేషన్ అడుగుతుంది. మీ ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ బెనిఫిషరీ ఐడిని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ బెనిఫిషరీ ఐడిని ఎంట్రీ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసి మీరు మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఈ విధంగా మీరు ప్రింట్ను కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్గా మొబైల్ ద్వారానే అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. చూడాలి June 2 రోజు అయితే ఎంతమందికి ఈ లోన్ అనేది వస్తుందనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే తెలుసుకోవాలంటే. సో ఇది మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.